వెల్కమ్ టు మెగానెన్ టీవీ. పల్నాడు అంటే కేవలం పౌరుషాల గడ్డ మాత్రమే కాదు, అది పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాల నిలయం. ఇక్కడ గాలిలో వీరత్వం వినిపిస్తుంది, మట్టిలో భక్తి పరిమళిస్తుంది. అదే పల్నాడు గుండెకాయ లాంటి మాచర్ల పట్టణంలో శతాబ్దాల చరిత్రను తనలో నింపుకొని భక్తుల పాలిట కల్పవృక్షమై వెలిసింది శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. త్రేతాయుగపు పురాణ గాథల సాక్షిగా చంద్రవంక నది పరవళ్ల మధ్య శిల్పకళా వైభవానికి నిలువుటద్దంగా నిలిచిన ఈ క్షేత్ర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. భక్తికి పరాకాష్ట, ఉత్సవానికి నిదర్శనం ఈ బ్రహ్మోత్సవాలు. ఇక్కడ ఇచ్చే గరుడ ముద్ద కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, సంతానం లేని ఎందరో తల్లుల ఆశల కిరణం. ఇక స్వామివారి కళ్యాణోత్సవం చూస్తుంటే సాక్షాత్తు వైకుంఠమే ఇక్కడికి దిగివచ్చిందా అనిపిస్తుంది. జై చెన్నకేశవ అనే నామస్మరణతో పల్నాడు వీధులన్నీ మారుమరుగుతుంటే ఆ ఆధ్యాత్మిక తరంగాల్లో మునిగి తేలడం ఒక అద్భుతమైన అనుభూతి. పల్నాడు పౌరుషాల గడ్డపై ఆధ్యాత్మిక జ్యోతిగా వెలుగొందుతోంది మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం. దశాబ్దాల చరిత్ర, అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయ ప్రత్యేకత. త్రేతాయుగంలో దండకారణ్యంగా ఉన్న ఈ ప్రాంతం నేడు భక్తుల పాలిట కల్పవృక్షంగా మారింది. విష్ణుపురిగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం పల్నాడు జిల్లాలోనే అతి పురాతనమైనది. మాచాపురం పేరు మీదుగా బ్రహ్మనాయుడు ఈ పట్టణాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. మహాదేవి చర్లగా పేరుగాంచిన ఈ క్షేత్రం భక్తికి, సంస్కృతికి నిలయం. ప్రకృతి పరంగా కూడా ఈ ప్రాంతం ఎంతో విశిష్టమైనది. సాధారణంగా నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి, కానీ ఇక్కడ చంద్రవంక నది తూర్పు నుండి ఉత్తర, పడమర దిశగా ప్రవహించటం విశేషం. నా పేరు ఖమ్మంపాటి మాధురి. నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే వస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తున్నామండి. చాలా బాగా జరుగుద్ది. మా చెన్నై స్వామి తిన్నాలంటే ఇక్కడ నెంబర్ 1 అండి. ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. ఎంతో అద్భుతంగా ఉంటుంది. జనాలు కూడా అంతే వేళల్లో వస్తుంటారు. మేము గత 2 రోజుల నుంచే ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మేము 1 గంట వస్తుంది అనగానే గుడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటాము. మా చెన్నై స్వామి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మా స్వామి తిన్నాలంటేనే మాకు ఎంతో ఇష్టం. అందుకని మా స్వామి తిరునాళ్ళకి మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పాల్గొంటాము. ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తాము. జై చెన్నకేశవ. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనల్ని మంత్రముగ్ధులను చేసేది గాలి గోపురం. అత్యంత పురాతనమైన ఈ గోపురం ఆనాటి శిల్పుల అద్భుత నైపుణ్యానికి నిలువుటద్దం. గోపురంపై చెక్కిన ప్రతి శిల్పం ఒక కథను చెబుతున్నట్లుగా జీవకళతో ఉట్టిపడుతుంది. గాలి గోపురం కింద ఇరువైపులా ద్వారపాలకులైన జయ, విజయముల విగ్రహాలు భక్తులను ఆహ్వానిస్తాయి. ఆలయం లోపల ఉన్న గరుడ స్తంభం అత్యంత పురాతనమైనది మరియు శక్తివంతమైనది. దీని పక్కనే నిర్మించిన కళ్యాణ మండపం ఆనాటి వాస్తు కళకు నిదర్శనం. రాతి స్తంభాలపై చెక్కిన సూక్ష్మ శిల్పాలు పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రతి అంగుళంపై శిల్పులు చూపిన శ్రద్ధ ఈ ఆలయాన్ని ఒక అద్భుత కట్టడంగా మార్చింది. గాలిగోపుర సౌందర్యం చూసేందుకు 2 కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. ఈ శిల్పకళా వైభవం పల్నాడు వారసత్వ సంపదగా విరాజిల్లుతోంది. నా పేరు ప్రశాంతి అండి. మా అమ్మ వాళ్ళ పుట్టినిల్లు ఇది. నేను గత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ తిరునాళ్ళ గురించి చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు సంవత్సరం ఈ ఉత్సాహం, ఈ ప్రజల్లో ఈ ఆనందం పెరిగేదే కానీ ఎక్కడ నిరుత్సాహం అనేది లేదు. ఈ దేవుడు, ఈ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఈ రథం అనేది ఈ ప్రజల్లో ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈరోజు చాలా గొప్పగా ఉంటుంది. తినాలంటే ఇలా ఉంటది. ఒక జాతర, 6 అడుగుల కాషాయ జెండా రెపరెపలాడుతూ 10,000 మంది జన సమూహాలలో వేలాది మంది కోటాలతో జై గోవింద్, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ నామస్మరణతో 7 అడుగుల రెపరెపలాడుతూ కాషాయ జెండా. వెరీ బ్యూటిఫుల్ ఇన్ మార్చల్ల. థ్యాంక్ యూ సో మచ్.
ధ్వజస్తంభానికి నమస్కరించి భక్తులు భక్తి పారవస్యంతో లోపలికి ప్రవేశిస్తారు. ఆలయం లోపల ఉన్న పంచలోహ ధ్వజస్తంభాన్ని దర్శిస్తే స్వామి కృప కలుగుతుందని నమ్మకం. గర్భాలయం ఎదురుగా ఉన్న గరుడ ఆల్వార్ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి మంగళకరమైన రూపం భక్తుల పాపాలను హరిస్తుంది. తాయారు అమ్మవారి విగ్రహం ప్రశాంతతకు మరియు భక్తికి మారుపేరుగా నిలుస్తుంది. ఆలయ రాతి స్తంభాలపై రామాయణ మహాభారతాల ఘట్టాలు కళ్లకు కట్టినట్లు ఉంటాయి. ప్రతి శిల్పం ఒక పురాణ గాథను గుర్తు చేస్తూ భక్తి భావాన్ని పెంచుతుంది. గర్భగుడిలో వెలిగే దీపకాంతుల్లో స్వామివారి అలంకారం అత్యంత మనోహరంగా ఉంటుంది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చెన్నకేశ్వరుని ఆశీస్సుల కోసం నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ భారతి కర్ణాటి, మాది మాచెల్ల. నేను పుట్టిందంతా కూడా ఇక్కడేనండి. ఇక్కడ అతి ప్రాచీనం నుంచి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూడా ఎంతో మంది వేలాది మంది భక్తులు వస్తారు. ఎంతో మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. చూడండి ఎంత పెద్ద రథమో, అందరికీ కనులు విందుగా ఉంటుందన్నమాట. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం జనాలు పెరగటమే గానీ తరగటం అనేది లేదు. ఎందుకు అంటే ఆ చెన్నకేశ్వర స్వామి మహిమ అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆశీస్సులు వస్తే కనుక మనం ఏది కోరుకున్నా కూడా ఫలిస్తుంది. ఆ నమ్మకంతో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు ప్లస్ సామాన్య ప్రజలు కూడా వాళ్ళ కోరికలను విన్నవించుకోవటానికి మా మాచర్ల పట్టణానికి విచ్చేస్తూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైన రథోత్సవ పండుగని చూస్తూ ఉంటారన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాచర్ల చెన్నకేశవుని ఆలయం కేవలం రాతి కట్టడం కాదు, అది కాలం చెక్కిన అద్భుత కావ్యం. కానీ మిత్రులారా, మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా నదులన్నీ ఒక దిశలో ప్రవహిస్తుంటే ఇక్కడ చంద్రవంక నది మాత్రం ఎందుకు తన దిశను మార్చుకుంది? ఆ గాలి గోపురంపై ఉన్న శిల్పాలు మనకు ఏం సందేశాన్ని ఇస్తున్నాయి? గర్భాలయంలోని ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తుంటే కలిగే ఆ అనిర్వచనీయమైన ఆనందం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానమే అక్కడ అడుగడుగునా కనిపించే భక్తి పారవస్యం. అయితే ఈ ఆలయ వైభవం కేవలం నిత్య పూజలతోనే ఆగిపోదు, అసలైన సంబరం ముందుంది. ఆ సంబరం ఏంటి? మాచర్ల చెన్నకేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి. ఈ ఉత్సవాల సమయంలో మాచర్ల పట్నం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. బ్రహ్మోత్సవాలకు కొన్ని నెలల ముందు నుండే ఆలయ కమిటీ ఏర్పాట్లు మొదలు పెడుతుంది. వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానాలు, మంచినీటి వసతులు కల్పిస్తారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయ గోపురం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. పల్నాడు ప్రజలకు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఈ ఉత్సవాల్లో పాల్గొనటం తమ పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. నుంచి వచ్చామండి. ఇక్కడ మా అన్నయ్య గారు, వదిన గారు ఉంటారు. ఇక్కడ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే తొలిగా ఫస్ట్ సారి రావడం జరిగింది. దేవుని దర్శనం చాలా మంచిగా ఉంది. రథోత్సవంలో మంచిగా చూడడం, కోలాహలంగా భక్తుల జనసంద్రం అంతా బాగుంది. దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఆ చెన్నకేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని. గోవిందా గోవిందా. కేశవ, నా పేరు మౌనిక. నేను 9th క్లాస్ నుంచి చూస్తున్నాను ఈ తిరునాళ్ళని. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు వచ్చినా కానీ ఇంతే రష్ ఉంటుంది. నేను కేవలం తిరునాళ్ళ కోసమే మాచర్లో వస్తాను. నేను ఎక్కడున్నా కానీ, చదువుకుంటున్నా కానీ, ఎక్కడైనా కానీ ఇక్కడికే వస్తాను. ఇది లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు. మనం మాచర్లో పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అంకురార్పణతో ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయి. రెండవ రోజు అత్యంత ముఖ్యమైన ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగురవేయటమే ధ్వజారోహణ. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. వేద మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది.
ఈ క్రతువులో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారు. పల్నాడు సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధ్వజారోహణంతోనే అసలైన ఉత్సవ సందడి పట్నంలో మొదలవుతుంది. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ క్రతువు భక్తుల్లో ఆధ్యాత్మిక శక్తిని నింపుతుంది. అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం పాతూరులో లక్ష్మీదేవి మధ్యలో వద్ద ఉన్నాము. ఈరోజు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి రథోత్సవము చాలా కోలాహలంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు బుర్జు వరకు రథం చేరింది, మళ్ళీ రిటర్న్ బయలుదేరింది. భక్తుల కోలాహలాల మధ్య చాలా ఘనంగా జరుగుతుంది. అనేక పల్లెటూళ్ళ నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సెలవు అండి. మా చెల్లమాది 20 సంవత్సరాల నుంచి చెన్నకేశ్వర తిరణాలకి మేము ఖచ్చితంగా వస్తున్నాము. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. మా ఇలవేల్పు స్వామి కోరికలు మాత్రం చెన్నకేశ్వర గుడిలో 11 ప్రదక్షిణాలు చేసి కోరిక అనుకుంటే సంవత్సరం తిరిగే లోపల ఆ కోరిక నెరవేరుద్దండి. ఖచ్చితంగా అది ఖచ్చితంగా జరిగిందండి. జై చెన్నకేశవ. ధ్వజారోహణ రోజున ఇచ్చే గరుడ ముద్దకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. సంతానం లేని దంపతులు ఈ గరుడ ముద్దను స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. 100 ఏళ్లుగా ఈ ఆచారం ఎంతో నమ్మకంగా కొనసాగుతోంది. గరుడ ముద్ద కోసం కేవలం తెలుగు రాష్ట్రాలే కాక ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారు. స్వామివారి ప్రసాదంగా దీన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. సంతాన ప్రాప్తి కలిగిన వారు తిరిగి వచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ గరుడ ముద్ద వెనక ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఎందరో భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. విశ్వాసమే పెట్టుబడిగా భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆలయ చరిత్రలో ఈ ఘట్టం అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. చెన్నకేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఈ ప్రసాదం ద్వారా అందుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఈ ఉత్సవాలు చూడడానికి మా ఫ్రెండ్ భారతీ మస్తారావు గారి ఆహ్వానం మేరకు మాచర్లు వచ్చాము. చాలా గొప్పగా ఉంది. ఊరేగింపు రథం కూడా చాలా పెద్దగా ఉంది. అలాగే ఇంతమంది జనసందోహంలో ఇంత మంచి ఉత్సాహంగా జరుగుతున్న ఈ పండుగ చూడడానికి చాలా ఆనందంగా ఉంది. నిన్న ఆల్రెడీ దర్శనం చేసుకున్నాం. చెన్నకేశ్వర స్వామి దర్శనం చాలా గొప్పగా ఉంది. విగ్రహం కానీ టెంపుల్ కానీ ఈ యొక్క తిరణాలు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ. జై చెన్నకేశ్వర. బ్రహ్మోత్సవాల కోలాహలం చూస్తుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదూ. కానీ ఇక్కడ ఒక అద్భుతం ఉంది. సైన్స్కు కూడా అందని ఒక నమ్మకం ఉంది. సంతానం లేని ఎందరో దంపతులు వేల కిలోమీటర్ల నుండి ఒక్క గరుడ ముద్ద కోసం ఎందుకు వస్తారు? ఆ చిన్న ప్రసాదం వెనుక ఉన్న ఆ మహాశక్తి ఏంటి? ధ్వజారోహణ సమయంలో గరుడ పట్టాన్ని ఎగరవేసినప్పుడు భక్తుల గుండెల్లో కలిగే ఆ నమ్మకం వెనుక ఉన్న దైవ సంకల్పం ఎంతటిది? కోరిన కోరికలు తీర్చే ఆ కేశవుడు తన భక్తుల కోసం నిర్వహించే ఆ దివ్య కళ్యాణం ఎంతటి కమనీయమో మీకు తెలుసా? బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు స్వామివారి కళ్యాణోత్సవం కనువిందు చేస్తుంది. ఈ కళ్యాణ వేడుకను ఆలయ ప్రాంగణంలో కాకుండా ఆరు బయట విశాలంగా నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వివాహ మహోత్సవం చూడముచ్చటగా ఉంటుంది. వేద పండితుల మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ఈ వేడుక సాగుతుంది. వేలాది మంది భక్తులు ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించి తరిస్తారు. కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారిని పట్టు వస్త్రాలతో ఆభరణాలతో అలంకరిస్తారు. లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ వేడుక పల్నాడులో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. భక్తులు భక్తి శ్రద్ధలతో తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కళ్యాణం వీక్షించిన వారికి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం. కళ్యాణోత్సవంతో మాచర్ల పురవీధులు ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లుతాయి. మేము విజయవాడలో ఉంటాము. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఈ రథోత్సవం చూడటానికి ప్రతి సంవత్సరము కూడా నేను ముందే తలంబ్రాల రోజు మనకి శ్రీరామనవమి అయిపోయినాక వచ్చే పౌర్ణమి రోజు తలంబ్రాలు జరుగుతాయి. ఆ రోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక వాహనం మీద స్వామివారి ఊరేగింపు జరుగుద్ది. ఈ రోజు 5వ రోజు ఈ రోజు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం చూడటానికి మేము ఎవ్రీ ఇయర్ వస్తాం అన్నమాట. చాలా బాగా చేస్తారు. చాలా మంచిగా ఉంటది. అందరూ ఫ్రెండ్స్ ని కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ రథోత్సవం చూడటానికి మేము ప్రతి సంవత్సరం రావడానికి ఇష్టపడుతూ ఉంటాము.
ఉత్సవాల్లో 6వ రోజు నిర్వహించే గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతమైనది. తన ప్రియ వాహనమైన గరుత్మంతునిపై స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని చూసేందుకు భక్తులు ఉప్పెనలా తరలివస్తారు. ఈ దర్శనం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మేళ తాళాలు, కోలాటాలు, భజన బృందాల మధ్య స్వామివారి ఊరేగింపు సాగుతుంది. గరుడ వాహన సేవను చూడటం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి. భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రివేళ విద్యుత్ కాంతుల్లో గరుడ వాహనం మిరుమిట్లు గొలుపుతుంది. ప్రతి భక్తుడు జై చెన్నకేశవ అంటూ స్వామిని స్మరిస్తూ పరవశించిపోతారు. ఈ సేవతో బ్రహ్మోత్సవాల కోలాహలం పరాకాష్ఠకు చేరుకుంటుంది. నా పేరు రాజేశ్వరి. మాకు పక్కన పల్లెటూరు జమ్మల మడక. నాది 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. మా మ్యారేజ్ కూడా చెన్నకేశ్వర స్వామి దేవాలయంలోనే అయింది. నాకు 2 పిల్లలు. బాగున్నది, బాగా చేస్తాము. ఎప్పుడు ఏది ఆటంకం రాదు మాకు. బాగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు బాగా పెళ్లిది ఇక్కడ బాగా ఉంటది. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు నిర్వహించే రథోత్సవం అత్యంత ప్రధాన ఘట్టం. గంభీరమైన రథంపై స్వామివారు ఆసీనులై పురవీధుల్లో విహరిస్తారు. జై చెన్నకేశవ అనే నామస్మరణతో మాచర్ల పురవీధులన్నీ మారుమోగుతాయి. రథాన్ని లాగటం తమకు దక్కిన గొప్ప అవకాశంగా భక్తులు భావిస్తారు. రథం వెళుతున్న దారి పొడవునా భక్తులు పళ్ళు, పూలు సమర్పిస్తారు. ఈ రథోత్సవంలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం ఇక్కడి విశేషం. పల్నాడు ప్రాంత ప్రజలు ఐక్యమత్యానికి ఈ ఉత్సవం ఒక నిదర్శనం. భారీగా తరలివచ్చే జనసందోహం మధ్య రథం కదిలి వస్తుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. రథోత్సవంతో స్వామివారి కరుణ వీక్షణాలు ఊరందరికీ అందుతాయని నమ్మకం. ఈ అద్భుత ఘట్టం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆహా, ఏమి ఆ కళ్యాణ వైభవం, ఏమి ఆ రథోత్సవ జనసందోహం. వేల సంఖ్యలో భక్తులు ఆ భారీ రథాన్ని లాగుతుంటే అది కేవలం ఒక రథం కదలడం కాదు, భక్తుల నమ్మకం ముందుకు సాగడం. కానీ ఒక్కసారి ఆలోచించండి, కులమతాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలు లేకుండా పల్నాడు ప్రజలందరినీ ఒక్కటి చేసే ఆ శక్తి ఎక్కడిది? జై చెన్నకేశవ అన్న ఒక్క పిలుపులో ఉన్న పవర్ ఏంటి? తరాలు మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా నేటికి ఈ ఆచారాలు ఇంత పటిష్టంగా ఉండటానికి కారణం ఆ స్వామివారి కరుణ కటాక్షం కాదా? ఈ అద్భుత యాత్ర ముగింపులో మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యమేంటి? మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. ఇది పల్నాడు చరిత్రకు, సంస్కృతికి మరియు శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం. త్రేతాయుగం నాటి పురాణాల నుండి నేటి ఆధునిక కాలం వరకు దీని ప్రాభవం తగ్గలేదు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని పొందుతాడు. చంద్రవంక తీరాన కొలువై ఉన్న ఈ స్వామి పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం. మీరు కూడా పల్నాడు జిల్లాను సందర్శించినప్పుడు తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఆ చెన్నకేశవ స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుందాం. చారిత్రక సంపదను కాపాడుకుందాం, ఆధ్యాత్మికను పెంపొందించుకుందాం. ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణం మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. జై చెన్నకేశవ. నా పేరు చెల్లంచల్ల వెంకటేశ్వర్లు మాచర్ల. ఈ తిరణాల మొదలుపెట్టి 1886 సంవత్సరంలో మొదలుపెట్టారు తిరణాల. అప్పుడు 3 అడుగుల స్వామి చెన్నకేశవ స్వామి, 3 అడుగుల స్వామి. ఈ రోజు వరకు ఏ సంవత్సరం ఆపకుండా ప్రతి సంవత్సరం ఈ రథంలో చెన్నకేశవ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఊరేగింపు గుడి కానించి గుడి వరకు తీసుకొచ్చి స్వామివారిని అశేష జలవాయునికి చూపించి దర్శనమిచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు స్వామివారు. అందరికీ రక్షణ ఇస్తాడు, అందరి కోరికలు తీరుస్తాడు. ఎవరికైనా సరే కోరికలు తీరని మానవుడు లేడు. ప్రతి ఊరు చల్లంగా ఉంటుంది. ఈ చెన్నకేశవ స్వామిని దర్శించుకుంటే ప్రతి ఊరు చల్లంగా ఉంటుంది. అంత విశేషమైన స్వామి 1886లో చిన్న గుడి కట్టించి 3 అడుగుల స్వామివారిని ప్రతిష్ఠిస్తే అది రాను ప్రళయంగా మారి పెద్ద గుడిగా ఏర్పాటు జరిగింది. అమ్మవారు, అయ్యగారు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఊరేగింపు జరుగుతుంది. ఇది సంగతి.
చూశారుగా మాచర్ల చెన్నకేశవుని మహిమలు, ఆ అద్భుత శిల్పకళ, ఆ పవిత్రమైన బ్రహ్మోత్సవ సంబరాలు. తరాలు మారినా, కాలం కదిలినా ఈ క్షేత్రం పల్నాడు ప్రజల నమ్మకానికి, సంస్కృతికి ఒక బలమైన పునాది. కోరిన కోరికలు తీర్చే ఆ చెన్నకేశవ స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం.